ప్రీవియస్ వీడియోలో వచ్చేసి ఈ బ్లౌజ్ అండ్ శారీ చూపించాను కదా, ఈ బ్లౌజ్ అండ్ శారీని ఇప్పుడు బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేశానో చూపిస్తానండి. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్ అండ్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అండ్ షేప్ బెల్ట్ అనేది ఇచ్చానమాట. మనము ప్రిన్సెస్ కట్ షేప్ బెల్ట్ పెట్టుకుంటే మనకి ఫినిషింగ్ అనేది షేప్ అనేది చాలా బాగా నీట్గా కుదురుతుంది అనమాట. బ్యాక్ ఓపెన్ పెట్టుకొని అండ్ బ్యాక్ ఓపెన్ ఫ్రంట్కి వచ్చేసి మనం కట్ వర్క్ అనేది ఇచ్చేసానండి. హ్యాండ్స్కి వచ్చేసి కట్ వర్క్ ఇచ్చినప్పుడు మనము నెక్ కూడా సేమ్ అలానే కట్ వర్క్ అనేది ఇచ్చుకుంటే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది. మనకి ఇప్పుడు వచ్చేసి బాగా ట్రెండింగ్లో ఉందన్నమాట. ఇలా హ్యాండ్స్కి అనేది శారీలో క్లాత్ తీసేసుకొని మనకి హ్యాండ్స్కి వచ్చేసి వర్క్ వచ్చింది కాబట్టి మనము ఆ వర్క్ని ఒక 2 ఇంచెస్ పైకి పెట్టేసుకొని ఒక 2 ఇంచెస్ నుంచి మళ్ళీ మనము శారీలో క్లాత్ తీసుకొని ఇలా అటాచ్ చేసుకుంటే లుక్ వైజ్గా చాలా బాగుందన్నమాట. బాగా ట్రెండింగ్లో ఉందండి ఇది వచ్చేసి. మనకి దీనికి ఇలా కట్ వర్క్ కాకపోయినా పైపింగ్ వేసుకున్న ఫినిషింగ్ వైజ్గా చాలా బాగుంటుందండి. అండ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత లుక్ అనేది చూడండి. ఇది వచ్చేసి శారీ అనమాట. ఈ శారీలో క్లాత్ అనేది పెట్టి స్టిచ్ చేశాను అన్నాను కదా, ఇదేనండి. చూడండి హ్యాండ్స్కి అనేది ఇలా స్టిచ్ చేశాను. చూడండి చాలా నీట్గా ఉంది కదా. ఇక్కడ మనకి కట్ వర్క్ అనేది వర్క్ వచ్చేసింది అనమాట. ఆ వర్క్ కిందకి 2 ఇంచెస్ కిందకి ఇలా పెట్టాను. బ్యాక్ వచ్చేసి చూడండి థ్రెడ్స్ అనేది ఇచ్చేసి ఇక్కడ పైన అనేది ఒక పిక్ యాడ్ చేస్తానండి. సేమ్ అలానే రిఫరెన్స్ పిక్ లాగా నాకు బ్లౌజ్ కావాలని చెప్పింది. అండ్ హ్యాంగింగ్స్ కూడా సేమ్ అలానే కావాలని చెప్పేసరికి సేమ్ అలానే స్టిచ్ చేశాను అనమాట. బ్యాక్ వచ్చేసి మనకి రౌండ్ నెక్ కాదండి, పలకమేడ అంటారు కదా, సేమ్ అలానే పెట్టేసి కట్ వర్క్ ఇచ్చాను. కింద వచ్చేసి నెక్ ఉక్సులు పట్టీ దగ్గర వచ్చేసి మనకి మామూలు పలకమేడలాగా పెట్టేశాను అనమాట. ఇది వచ్చేసి హ్యాండ్స్కి నేను కట్ వర్క్ అనేది స్టిచ్ చేశాను అన్నాను కదా. ఇది మొత్తం ఓవరాల్ లుక్ అనేది ఇలా ఉంది. నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మటుకు మర్చిపోకండి అండ్ చిన్న కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.